కానీ చాలామంది ఏమైపోతున్నారు తెలుసా, వారి బంధకాలలో వారు ప్రార్థన చేయలేకపోతున్నారు. డెవిల్ విల్ ఆల్వేస్ ఇన్ ఏ జాబ్ టు అటాక్ యూ. వాడు ఎప్పుడు నేను మింగుదమా అనే చూస్తుంటాడు, ఎప్పుడు నేను బంధించాలని చూస్తుంటాడు, ఎప్పుడు నేను చెరలో ఉంచాలనే చూస్తుంటాడు. కానీ వాడికి తెలియని సత్యం ఏంటో తెలుసా, నీకు తెలిసిన సత్యం ఏంటో తెలుసా, నువ్వు బంధకాలలో కూడా నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. ఆమేన్. నువ్వు చెరలో కూడా దేవుని ఆరాధించగలుగుతావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బంధింపబడకపోతే నీకు నీ కుటుంబానికే రక్షణ వచ్చేదేమో, నీకు నీ కుటుంబానికే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేవాడువేమో. కానీ బంధకంతో బంధింపబడి చెరలో ఉన్న తర్వాత నువ్వు ఆరాధించుచుండగా నీతో పాటు అనేకుల బంధకాలు దింపబడుతున్నాయి. హల్లెలూయా. అనేకులు ఆ చెరలోంచి విడిపింపబడుతున్నారు. దట్స్ అవర్ గాడ్. అది మన దేవుడు. కానీ చాలా మందికి ఈ సత్యం తెలియక ఆ బంధకాలతోటి ఏడుస్తూ ఆగిపోతున్నారు. మందిరాలకు రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దే ఆర్ జస్ట్ స్టక్ అప్. దేవుడి కోసము ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఒక్క నింద వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా కంటిన్యూ చేయి. ఆ నింద ఘనతగా మారుతుంది, ఆ అవమానము మహిమగా మారుతుంది. హల్లెలూయా. యువర్ టెస్ట్ విల్ టర్న్ ఇంటూ టెస్టిమనీస్. హల్లెలూయా.